రైల్లో ఒక చిన్న బాబు కుక్క పెట్టి ఏడుస్తున్నాడు. కారణం ఏంటో వాళ్ళమ్మకి తెలియటం లేదు. చివరికి వాళ్ళమ్మ నానా తంటాలు పడి బాబు ఏడుపు మానిపించింది. ఒక ఆమె ఇలా అంది, ఇవాళ నాకు ఇంటర్వ్యూ ఉంది, రైలు ఎప్పుడు బయలుదేరుతుందో ఏమో అని ఆందోళన వ్యక్తం చేసింది. బంధు గురించి ఓ వృద్ధురాలి అభిప్రాయాలు తెలుసుకున్నప్పుడు, ఇలాంటి ఓ బంధు రోజే నా కుమారుడిని నేను పోగొట్టుకున్నాను, ఇంకా నాకు దిక్కెవ్వరూ లేరు అని ఏడుస్తూ కూర్చుంది. ఆ రైల్లోనే ప్రయాణిస్తున్న ఓ న్యాయవాది బంద్ అనే పదాన్ని కోర్టు రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించినప్పుడు ఆ పదాన్ని హర్తాళ్గా మార్చారు. కానీ బంద్ ప్రక్రియ మాత్రం మారలేదు అని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో అల్లరి మూకలు ప్రశాంత వాతావరణాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు అని ఒక పోలీస్ అధికారి అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు ఇలా అన్నారు, గాంధీజీ చిత్రపటానికి దండేసి దండం పెడితే సరిపోదు, వారి మార్గాన్ని మనం అనుసరించాలి. మన దేశానికి బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి కల్పించడం ఎంతో క్లిష్టమైన పని. అంత పెద్ద పనినే గాంధీజీ అహింసా పద్ధతిలో చేయగలిగింది. మనలో మనకున్న సమస్యల్ని ఆ పద్ధతిలో పరిష్కరించుకుంటే బాగుంటుంది కదా అని చక్కటి సలహా ఇచ్చారు. ఇప్పుడు విదేశీయుల వంతు. పోయిన వారం మేము వేరే రాష్ట్రంలో ఉన్నాము, అక్కడ జరిగిన బంద్ వల్ల నానా కష్టాలు పడ్డాను, షాపులన్నీ మూసివేశారు. నాకు అస్సలు అలవాట్లేని ఈ వేడి వాతావరణంలో ఇంటి కోసం, ఆఖరికి మంచినీళ్ళ కోసం ఎంతో దూరం నడవాల్సి వచ్చింది. మా దేశంలో అయితే ఇలాంటి పరిస్థితి మేము ఎప్పుడూ ఎదుర్కోలేదు అని అసహనం వ్యక్తం చేశారు. పిల్లలందరూ ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించి ఆందోళనకారుల వద్దకు వెళ్ళారు. అప్పుడు వాళ్ళు, అయ్యో మేము బంధుతో అస్సలు సంబంధం లేని వాళ్ళని ఇబ్బంది పెట్టామే అని అక్కడి నుండి తప్పుకున్నారు. రైలు కదిలింది. మర్నాడు విద్యార్థులందరూ స్కూల్కి వచ్చారు. మీరు బంధు గురించి ఏం తెలుసుకున్నారు అని టీచర్ విద్యార్థులను అడగగా పిల్లలు తమ భావాలు ఈ విధంగా వ్యక్తం చేశారు. బంద్ అంటే సెలవు అనుకున్నాము, హాయిగా రోడ్ల మీద క్రికెట్ ఆడుకోవచ్చు, ఎంచక్కా టీవీ చూసుకోవచ్చు అని అనుకున్నాము. కానీ బంద్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని, ఆస్తి నష్టం జరుగుతుందని మాకు అర్థమైంది. కేరళ రాష్ట్రంలో ఒక్కరోజు బంద్ వల్ల 700 కోట్ల నష్టం వాటిల్లుతుందిట. బంద్ విజయవంతం కావాలంటే రోజు కూలీ పొట్ట మార్చాల్సిందే. బంద్ ఎంత విజయవంతమైందన్నది కాదన్నయ్యా, ఉద్దేశం నెరవేరిందా లేదా. అవకాశం ఉన్నవాడు అవకాశం లేని వాడికి తోడ్పడితే మనం బంద్ రహిత సమాజాన్ని ఏర్పరచుకోగలుగుతాం. You must be the change you want to see in this world. By following this great ideal of Mahatma Gandhi, I am contributing an amount of ₹5,000 to CM Relief Fund towards feeding the poor children on a Band Day. Thank you.